నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్. ఘనంగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలు. ఈ చిత్రం ద్వారా పవన్ మరోసారి ప్రజల్లో కథానాయకుడిగా చెరగని ముద్ర వేశారన్న అవనాపు విక్రమ్. మన్యంలో పీఎం జన్మన్లో మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని పరిశీలించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ప్రైవేటు వాహన డ్రైవర్లకు న్యాయం చేయాలన్న సిఐటియు. జూలై 28న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు జనసేన నాయకుడు అవనాపు విక్రమ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని ఎన్సీఎస్ థియేటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా అవనాపు విక్రమ్ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల్లో కథానాయకుడిగా చెరగని ముద్ర వేశారన్నారు. జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు బాణాసంచా కాల్చి సందడి చేశారు. ఈ వేడుకలలో జనసేన నాయకులు, జన సైనికులు, మెగా ఫ్యామిలీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హరిహర వీరమల్లు సినిమా సెలబ్రేషన్స్కి ప్రీమియర్ షో సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంత ఘనంగా ఇంత ఉత్సాహంతో ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేసుకుంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు, జనసేన సైనికులు అలాగే వీర మహిళలు. ఈరోజు ఉదయం చాలా భారీ ఎత్తున ఒక మెగా ర్యాలీని, బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అప్పుడే అనుకున్నాం ఈ ఉత్సాహం రానున్న రోజుల్లో విజయనగరంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చాలా బలోపేతం అవుతుందని చెప్పి. అలాగే ఈరోజు ఇక్కడ హరిహర వీరమల్లు చిత్రంకి ఎందుకు ఇంత విస్తృత ప్రచారం చేయాలి అంటే మన చరిత్రలో చాలా వరకు మనకు తెలియని సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఆయన స్వయంగా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు సుమారు ఆయన ఇన్ని సినిమాలు తీశారు, సుమారు 30 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆయన సినిమాకి ఎప్పుడు ప్రమోట్ చేయడం కానీ ప్రస్తుతం ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఏం జరగలేదు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఆయన మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఎలాగైనా ఈ సినిమా తెలియాలి అందరికీ ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. మన అందులో భాగంగా మన గత 3 రోజులుగా చూస్తున్నాం. ఆయన ప్రతి తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ అన్ని చోట్ల కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాగే ప్రెస్ మీట్లు అన్నీ పెడుతున్నారు. మరి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని మీ అందరం ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ విజయానికి ముఖ్య కారకుడు కాదు, ఆయనే గేమ్ చేంజర్ ఈ యొక్క విజయానికి. మరి అలాంటి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నందుకు నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. అయ్యో ఎందుకు ఆయనకి ఇంతకాలం దూరం అయిపోయామని. భగవంతుడు నిన్ను ఇప్పుడైనా దగ్గర అయ్యాం. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. విజయనగరంలో జనసేన పార్టీని ఎవడు టచ్ చేయడాడు అనే విధంగా ఈరోజు కొన్ని మన ప్రతిపక్ష పార్టీ ఏదో హడావిడి చేస్తుంది, కొంత ఏదో ప్రజలకి ఏదో అందలేదు, ప్రజలకి ఏం చేయలేదని చెప్పి ఆయన వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో లేని విధంగా ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. అది ముందు గమనించాలి అందరూ. ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అందుతున్నాయి. సూపర్ 6 అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా సూపర్ 6 రేపు ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మంచి కార్యక్రమాల్ని పవన్ కళ్యాణ్ గారు
అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి రెండు జరుగుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. విజయనగరం జిల్లా రేగిడి మండల పరిధిలోని జాడపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అల్లబోయిన శ్రీను అనే రైతు పొలం పనులు చేస్తూ ఉండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. తన పొలంలో తోటి రైతులతో కలిసి నారు తీస్తున్న సమయంలో ఆయన భార్య నీలవేణి పనులు చేస్తున్న రైతులకు భోజనాలు తీసుకువెళ్లింది. నారు తీసిన అల్లబోయిన శ్రీనుతో పాటు మిగిలిన రైతులు భోజనాలు చేసేందుకు చేతులు శుభ్రం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపడింది. దీంతో సంఘటనా స్థలంలోనే శ్రీను మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పక్కనే ఉన్న రైతులు స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే పరిసరాల్లోని రైతులు ఘటనా స్థలానికి వచ్చి అస్వస్థతకు గురి అయిన వారిని సపర్యలు చేశారు. మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రైతు బజారు స్థలంపై ప్రభుత్వం విచారణ చేయించి ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎల్బీజీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజారు స్థలం కబ్జాకు గురైందని, కబ్జాదారులకు ప్రభుత్వ అధికారులే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఆ స్థలం 1965 తర్వాత 1999 వరకు ప్రభుత్వ ఆసుపత్రిగాను, 1999 తర్వాత రైతు బజారుగాను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగిందని, రైతులు ప్రభుత్వానికి అద్దెలు కూడా ఇప్పటి వరకు చెల్లించారన్నారు. కనీసం ముందస్తు నోటీసులు జారీ చేయకుండా రైతులను ఖాళీ చేయించి గజపతులకు స్థలం అప్పగించేందుకు అధికారులు పూనుకోవడం దుర్మార్గమన్నారు. గత కొన్ని రోజుల పోరాటానికి ఫలితంగా అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలను ఏర్పాటు చేశారని, దీని పోరాట విజయమని తెలిపారు. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలం ప్రైవేటు స్థలం ఎలా అయ్యిందో ప్రభుత్వ అధికారులే నిజ నిర్ధారణ చేసి ప్రజలకు వెల్లడించాలని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. దానాలు చేసి దాతృత్వ చరిత్రను చాటుకున్న అశోక్ గజపతి 45 మంది రైతులకు జీవనోపాధిని చూపించే రైతు బజారు స్థలంపై ఆశపడడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సభ్యులు రెడ్డి శంకర్రావు, టీవీ రమణ, రాకోటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అడ్డదారులు అక్రమంగా వాళ్ళు చెప్పిన పద్ధతి అంతా అక్రమంగానే ఉంది. ఏ రకంగా అంటే ఇప్పుడు 106 సంవత్సరాల చరిత్ర దానికి ఉంది. మరి 99 నుండి ఈ రైతులు అక్కడ ఉన్నారు. వీళ్ళకి ఈ అశోక్ గజపతి గారే అప్పుడున్న ప్రభుత్వం వేరే వాళ్ళకి ఇచ్చారు, రైతు బజార్ పెట్టుకోమన్నారు. మరి ఇంతకాలం ఉన్నప్పుడు దాని మీద నెలకి 3,800 ఒక్కొక్క షాపు నుండి అద్దె రూపంలో కట్టారు. ఆ డబ్బులు కూడా గవర్నమెంట్కే చేరాయి. మరి గవర్నమెంట్కి చేరితే ప్రైవేట్ ఇప్పుడు ఎలాగొచ్చింది? మధ్యలో ఎక్కడి నుండి వచ్చింది? ప్రైవేట్ వాడు కోర్టుకు వెళ్ళాడు, కోర్టు తెచ్చారని జిల్లా కలెక్టర్ గారు సాక్షాత్తు చెప్తున్నారు. సరే, మరి ఆయనకి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఏం చేశారో మాకు తెలియదు. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? ఏడిగడిగితే సంబంధం లేదంటాడు. నోటీస్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ఇప్పటి వరకు నోటీసు లేదు. ఏ రకంగా లేపుతారు? ఎవరిదో ఆస్తి? మరి అది చెప్పాలి కదా, అది తేల్చాలి కదా. కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఏం చెప్పింది చెప్పారా? వివరించారా? పబ్లిక్కి తెలియజేశారా? ఎంతకాలం ఏమైంది కోర్టు? ఎందుకు ఊరుకుంది కోర్టు? ఈవేళ వచ్చిందా కోర్టు? కాబట్టి ఇది పూర్తిగా కబ్జా. దాదాపు మాకు తెలిసిన సమాచారం 170-200 కోట్లు విలువ చేసే స్థలం. దానికి కావాల్సిన బేరం పెట్టేసుకొని ఈ రకంగా దాన్ని కొట్టేయాలని ప్రయత్నం దాంట్లో ఉంది. అది మాకు తెలిసిన సమాచారం. కరెక్టో కాదో ప్రజలు నిర్ణయిస్తారో అర్థమవుతుంది. ఈరోజు ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఈరోజు అంత పెద్ద రాజుగారు ఇంతకుముందు చెప్పాం, మీ దాతృత్వం ఏమైందో మాకు అర్థం కాదు. మీకు అనేక వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. కేవలం నడిబొట్టున ఉన్న ఆస్తి మీద ఈ రకంగా మీరు చేయడం అనేది జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు దానికి వత్తాసు పలకడం చాలా దుర్మార్గం. తప్పుడుగా మాట్లాడడం విజ్ఞానం చేస్తే మాత్రం సరైనది కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఆ భూమి ఏదైతే రైతు బజార్ భూమి ఉందో అది ప్రజలకే దక్కాలి. ఎవరు దాని మీద అమ్మకాలు చేయబట్టి ఇప్పటికే చేతులు పడినట్టు వస్తుంది. దీని మీద మొత్తం పూర్వపరాలు తీసి ప్రజలు సమీకరించి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పార్వతీపురం, మన్యం జిల్లాలో పీఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని, నెలాఖరులోగా భద్రగిరి సిహెచ్సి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలలో
పీఎం జన్మన్ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం జన్మన్ కింద 5,000 వరకు గృహాలు మంజూరీ కాగా వాటిలో 1,600 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, 130 వరకు గృహాలు పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన అన్ని గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉందని, అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు పర్యటనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇంటికి అవసరమైన అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో ప్రత్యేక ఉప కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైకాపా పాలనలో నాసిరకం మద్యం తాగి కిడ్నీ, కాలేయ సమస్యలతో వేలాది మంది అనారోగ్యానికి గురి అయ్యారని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెదేపా జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఆరోపించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం కోట్లాది రూపాయల కమిషన్ల కోసం నాసిరకం బ్రాండ్ల మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం దిశగా విజయవంతంగా పాలన చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వాటి సమాధానం చెప్పకుండా కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం బాధాకరమన్నారు. మద్యం కుంభకోణంలో భాగస్వాములైన అందరిపైన మర్డర్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం అంతటా కూడా ఆ నాయకులు చెప్పేది ఏంటంటే మిథున్ రెడ్డి గారి అరెస్టు అన్యాయం అట. రెండోది, మన జిల్లాలో ఈ వైకాపా నాయకులు ఏమంటారు, రాష్ట్రంలో ఏదో మోసం జరిగిపోయిందంట. వైకాపా నాయకులకి నిబద్ధత ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మద్యం అమ్మకాల్లో ఒక కుంభకోణం జరిగిందన్న సంగతి తెలుసు. స్కామే లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, మీ కాన్ఫిడెన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మీకు కిక్ బ్యాక్స్ రావడం కోసం నాసీ రకం బ్రాండ్లు మీరు అమ్మిన మాట వాస్తవమా కాదా? తెలిసిన బ్రాండ్లు ఎక్కడైనా అమ్మారా మీరు? ప్రజలు ఎప్పుడు విననటువంటి బ్రాండ్లు మీరు అమ్మారు. ఎందుకు అమ్మారు? ముడుపులు తీసుకున్నారు కాబట్టి. ఇటువంటివన్నీ చేశారు. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. వీటి ద్వారా మీరందరూ కోటీశ్వర్లు అయ్యారు. ఇటువంటి స్కామ్ ఒకటి జరిగితే అరెస్టులు అవ్వకుండా ఉంటాయా? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక డిమాండ్ చేస్తున్నా, వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు పెట్టాలి. ఈ కల్తీ మందు తాగి ఎన్ని ప్రాణాలు కోల్పోయారు, ఈ రకంగా వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు అనేది పెట్టాలి. జిల్లా స్థాయిలో వైకాపా పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్నారు. మోసం జరిగిపోయిందని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చలేదని చెప్పి అబద్ధాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చిందని, అందుకోసం మాత్రమే మాకు ఓటేశారు అనుకుంటున్నారా? 5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు కాబట్టి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పంపారు. ప్రజల మధ్యలోకి వచ్చి మేము ఉన్నామని చూపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ మీద ఇటువంటి అభాండాలు వేయొద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ 50% సబ్సిడీ మీద 30 లక్షలకు ఎకరా ఇస్తూ ఉంటే 10 లక్షలకి తీసుకున్న సంపన్నులు ఎవరు? టీచర్స్ బదిలీలు అక్రమంగా చేయడానికి 1600 మంది దగ్గర 5 లక్షల నుంచి 7 లక్షలు కలెక్ట్ చేసింది ఎవరు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరికీ కూడా ఈ విషయాలన్నీ అప్పుడు తెలియజేశాం. కాబట్టి మీరు వీటికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మీద మట్టి వేయాలనుకుంటేనో, లేదంటే తెలుగుదేశం పార్టీ మీద ఏవేవో అభాండాలు వేయాలనుకుంటేనో మేము ఊరుకునేది లేదు. కాబట్టి ప్రజల్లోకి మీరు వెళ్ళేటప్పుడు కొన్నైనా సత్యాలు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్క
ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. జిందాల్కు భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కేటాయించడం స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. గురువారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిందాల్ కనీస కోసం భూముల ఇచ్చిన రైతుల కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అధికారులు స్పందిస్తున్నా భూములు తీసుకున్న జిందాల్ మాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. జిందాల్ కంపెనీ భూములు తీసుకునేటప్పుడు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకొని రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిందాల్ యాజమాన్యం రైతుల భూముల్లో చెట్లను, పంట పొలాల్లోనూ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల కాలం నుండి పెరిగిన చెట్లను, పంట పొలాలను కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు కాపాడాలని కోరారు. కలెక్టర్ గారి కమిట్మెంట్ ఉంది, ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది, ప్రతి కంపెనీ కూడా కమిట్మెంట్ ఉంది షేర్స్ విషయంలో. కనీసం అదొక 400 రూపాయలు అయితే ఈరోజు 1000 కోట్లు వాల్యూ ఆ షేర్స్. అందరికీ, రైతులందరికీ సుమారు 25 కోట్ల రూపాయలతో బయటకు తోసేయడానికంటే ఇందులో ఎంత డబ్బు, 975 కోట్ల రూపాయలు. ఒకవేళ 400 రూపాయలు కానీ షేర్ అయితే అంత కంపెనీ వాడు బెనిఫిట్ పొందడానికి రైతులు బయటకు తోసేశారు. లేదనుకోండి, ఈరోజు ఆ షేర్ వాల్యూ 300 అయితే 60 లక్షలు వస్తుంది, 400 అయితే 80 లక్షలు వస్తుంది, 500 రూపాయలు అయితే 1 కోటి రూపాయలు రైతుకి షేర్ వాల్యూ ఉండాలి. దాని బదులు 2 లక్షలు ఇస్తాం మీరు తీసుకోండి అంటే మరి గౌరవ అధికారులందరూ కూడా తహసీల్దార్ గారు ఊర్లో అంటే వెళ్ళిపోయి మీరు తీసేసుకోండి అని చెప్తుంటే 1 కోటి రూపాయలు రావాల్సిన వాడికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం, లేకపోతే 60 లక్షల రూపాయలు. కాకపోతే అతను అన్నట్టు ఈ 18 సంవత్సరాల్లోనే 10 రెట్లు పెరిగి 100 రూపాయలైనా 20 లక్షలు రావాలి కదండి. మరి ఎందుకు అది ప్రశ్నించడం లేదు, ఎందుకు అది ఆలోచన చేయలేదో మరి తెలియదు. ప్రభుత్వం దృష్టికి ఇది పూర్తిగా వెళ్ళలేదు. అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు. మరి ఇల్లు కోల్పోయిన 54 మంది ఉన్నారు. 53 ఇవ్వలేదు అంటున్నారు. ఈ 53లో ఎవరికైనా ఉద్యోగం కానీ, లేకపోతే 53లో ఎవరికైనా మినిమం వేజెస్ కానీ ఇచ్చారా? మినిమం వేజెస్ ఇస్తే ఈ రోజుకి ఒక్కొక్కరికి కూడా ఆ రోజు నుంచి ఇస్తే మినిమం వేజెస్ లో ఇచ్చినా ఈ రోజుకి ఒక్కొక్కరికి దగ్గర 13, 14, 15 లక్షల రూపాయలు వచ్చి ఉండేది. మరి 53కి కూడా డబ్బు ఇవ్వలేదే. అదే ఉద్యోగం ఇచ్చుంటే ఒక్కొక్కరికి ఈ రోజు ఏమో 30-40 లక్షలు ఉద్యోగం డబ్బులు, జీతం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మరి అదే ఇవ్వలేదు, అదే ఎవరు ప్రశ్నించడం లేదు. ఇల్లులు కోల్పోయిన R&R కాలనీ కట్టలేదు కాబట్టి ఆ 1,00,000 తీసుకున్నారు. మరి నిన్నకాక మొన్న ఒకటో నెలలో అనుకుంటా, ఈ సంవత్సరం ఒకటో నెలలోనే లేకపోతే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఇల్లులు కోల్పోయిన ఒక నలుగురికి మాత్రం 8,25,000 రూపాయలు వేశారు. వేసి అందులో 4 డైరెక్ట్ వీడియోస్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. 8,25,000 వేసి 4 లక్షల రూపాయలు కంపెనీ వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకున్నారండి మధ్యవర్తులను పెట్టని. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మిగిలిన దాంట్లో లేరనేసి ఒక కాగితం రాసి ఆ డబ్బు గవర్నమెంట్ కట్టేశారు, కానీ ఆ భూమిలో కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయలేదు. ఈ రోజుకి కూడా చాలా మంది మేము అక్కడ మా భూమి సాగు చేసుకునే వాళ్ళని, మాకు కాగితాలు కళాలు ఇవ్వలేదు, కాగితాలు ఉన్నా కానీ మాకు రూపాయి ఇవ్వలేదు, మేమేమో ఎకరాన్నర సాగు చేస్తే మాకేమో 50 సెంట్లకే డబ్బులు ఇచ్చారు, లేకపోతే మీరు 2 ఎకరాలు సాగు చేస్తే మాకేమో ఎకరాకే డబ్బు ఇచ్చారని చెప్పి ఈరోజు దరఖాస్తులు వరుస పెట్టి వస్తూ ఉన్నాయి. మరి అది కూడా ఎంక్వైరీ చేయాలనే కదా గౌరవ కలెక్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అలాగే జిందాల్కి ఏదైతే భూమి ఉందో ప్యాచ్ల కింద తీసుకున్నారంటే ఆ రోజు మేము ఇచ్చిన భూమే, మేము కాదనడం లేదు. మేము ఆ రోజు చెప్తున్నాం, కంపెనీ వస్తుందని ఒక ఆలోచనతో మేము పాజిటివ్గా వెళ్ళిపోయాం. అక్కడ ముసురుపిల్ల దగ్గర, పెదకండపిల్ల దగ్గర తీసుకున్నారు. మధ్యలో కొన్ని 100 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు అందులో మధ్యలోనేమో జిందాల్ చుట్టూ భూమి తీసుకుంది, రైతుల భూమి మధ్యలో ఉండిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల చుట్టూ రైతుల భూములు ఉన్నాయి, మధ్యలో జిందాల్ ఉన్న పరిస్థితి. అలాగే బొడవారి దగ్గర నుండి ముగ్గులపురం
అక్కడ ఏదైతే మడ్ పాండు యాష్ పాండు పెడతాన్నారు దాన్ని కూడా మేము కాదను. అలాగే ఈ ప్రాసెస్ అంతా జరిగింది అంటున్నారు. నిన్న నుంచి ఏంటంటే జిరాయితీ రైతులందరూ కూడా వాళ్ళ డిస్కషన్ ఏంటంటే మా షేర్ల సంగతి ఏంటి, భూముల పైన ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు. మాకు ఏదైతే కమిట్మెంట్ ఉందో జిరాయితీ భూమి కానీ లేకపోతే అసైన్ భూమి కానీ గవర్నమెంట్ భూమి కానీ షేర్లు ఇస్తా అన్నారు కదా, మా ఎవరికి ఈ రోజుకి వచ్చి ఇవ్వలేదు అన్నది ఒక పాయింట్. విజయనగరం జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 28న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొనాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో కోట జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సందర్భంలో ఆటో, మ్యాక్సీ, క్యాబ్ వాహన డ్రైవర్లకు జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మోటార్ వాహన చట్టం 2021 అమల్లో భాగంగా వేదాంత ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను అచ్యుతాపురంలో ఏర్పాటు చేశారని, దీంతో డ్రైవర్లకు తీవ్ర ఆర్థిక భారంతో పాటు సమయం వృధా అవుతుందన్నారు. వాహన రెన్యువల్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటి సేవలన్నింటికీ ఆర్డీఓ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఈ సమావేశంలో శ్రీ కనకదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, ఆటో చోదకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లు అర్ధరాత్రి ఏ సమస్య వచ్చినా సరే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి డ్రైవర్ల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కనికరించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఈ రోజు కూడా వాహన మిత్ర ఎప్పుడు ఇస్తాం, ఎంత ఇస్తాం అనేది ప్రకటించడం లేదు. కాబట్టి రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్ అని ప్రకటిస్తూ ఉన్నారు. మంచిదే, మహిళలందరికీ ఇవ్వడం మాకు అభ్యంతరం లేదు. కానీ దానివల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకి, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకి ప్రత్యామ్నాయం ఏంటి ఏర్పాటు చేస్తారనేది తన విధానాన్ని ప్రకటించాలని చెప్పేసి, అదే లైసెన్స్ ప్రతి డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు వాహన మిత్ర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు ఈ జిల్లాలో ప్రైవేట్ ఏజెన్సీకి రెన్యువల్ చేసే పని అప్పచెప్పారు. దీని మూలంగా 750 రూపాయలు చలానా తీయాలి. వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారో దానికి అడ్డు అదుపు లేదు. ప్రైవేట్ వాడు లాభాలు అర్జిస్తున్నాడు తప్ప కార్మికుల సంక్షేమం, కార్మికుల బాధ వాడికి ఎవరికి పట్టడం లేదు. కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీని రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత పడి ఆర్టీఓ ఆఫీస్ కేంద్రంగా పొల్యూషన్ కానీ, రెన్యువల్ కానీ, బ్రేక్ కానీ అన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జీవో నెంబర్ 21 ద్వారా పెద్ద ఎత్తున ఫైన్లు వేస్తూ ఉన్నారు. రోజాల్లో టెస్ట్ పెడితే 1000 రూపాయలు రావడం లేదు. ఒక ఫోటో తీసి ఫైన్ వేస్తే సెలెక్ట్ మెసేజ్ వస్తుంది. దీని మూలంగా రోజాల్లో చేసిన సర్వీస్ అంతా పోతూ ఉంది. కాబట్టి వెంటనే ఈ చలానాలను రద్దు చేయాలని చెప్పేసి, దీంతోపాటు పెట్టి కేసులు స్టాండ్కి వచ్చి 5 బళ్ళు ఇవ్వండి, 10 బళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డ్రైవర్ల పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మొత్తం డిమాండ్ల పైన రేపు 28వ తేదీన సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళనలో ప్రతి డ్రైవర్ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మీడియా ద్వారా పిలిపిస్తూ ఉన్నాం. ఈరోజు ఆటో ప్రజల తాలూకు జీవన విధానంలో ఒక భాగంగా మారింది. అటువంటి ఆటో డ్రైవర్ల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చాలా దుర్మార్గంగా వీళ్ళను ఒక ఆదాయ వనరుగా చూసి ఈరోజు ఆటో డ్రైవర్లని నడ్డి విరుస్తున్నారు. కాబట్టి ఆటో డ్రైవర్లకి ఈరోజు ఎక్కడా విజయనగరం నలుమూలలో పార్కింగ్ స్థలాలు లేవు. ఆటో నిలుపుదలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వం ఆటోను ఒక సర్వీస్ రంగంగా గుర్తించి వాళ్ళని గౌరవించి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలతో పాటుగా జూలై 28వ తారీఖున కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధం కాబోతున్నాం. విశాఖ జిల్లా రెడ్డిపల్లి పంచాయతీ భద్రయ్యపేట గ్రామంలోని కిడ్నీ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గురువారం ఎంపీపీ స్కూల్ వద్ద కిడ్నీ బాధితులతో పాటు గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్తులు తాగుతున్న నీరు నాణ్యత ప్రమాణాల స్థాయికి తగ్గట్టుగానే ఉందని, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం రాజమండ్రి ల్యాబ్కు పంపామని గ్రామీణ మంచినీటి సరఫరా అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. భద్రయ్యపేట ప్రజలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో వారికి రక్షిత మంచినీరు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రాగా ఎమ్మెల్యే స్వాగతించారు. ప్రజలకు అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణం రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం విజయనగరం జిల్లా కేంద్రంలో 2, 3, 4వ డివిజన్లలో ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పర్యటించారు. ఈ మేరకు 3వ డివిజన్లో వ్యాసనారాయణ మెట్ట వద్ద టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశాలతో విజయనగరం జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. తమ హయాంలో నగరం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలలో ఉన్న వ్యక్తులందరూ కూడా పదవుల్ని కోరుకుంటారు. ఎవరికైనా ఏదో ఒక పదవిలోకి వెళ్ళాలి అన్న ఆశ ఉంటుంది. కానీ అంటే ఆ పదవులే నువ్వు నా దగ్గరికి రా, మీరు మా దగ్గరికి రండి, నా కుర్చీలో కూర్చోండి అని చెప్పి ఆ పదవులంటూ ఎవరినైనా కోరుకున్నాయి అంటే అది కేవలం అశోక్ గజపతిరాజు గారిని. ఆయన ముకుటం లేని మహారాజు. గవర్నర్ పదవి కూడా ఆయన వ్యక్తిత్వం ముందు చిన్నదే. అటువంటి మహనీయులు ఆయన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున మనం పెట్టుకున్న కార్యక్రమం ఏంటి అంటే సుపరిపాలనలో తొలి అడుగు. అంటే సుపరిపాలన ఇచ్చే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు, వీళ్ళందరూ కూడా ప్రజలకి మంచి ఏ రకంగా చేద్దాము, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ కూడా శాంతి భద్రతల మధ్య ఉండాలి అని చెప్పి పరిపాలన ఇస్తూ ఉన్నారు. మరి అశోక్ గజపతిరాజు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అనేది ఉంది. మరి అదితి మేడం గారు కూడా నెక్స్ట్ 40 సంవత్సరాలు ఖచ్చితంగా మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. 1వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం అందరికీ కూడా మనం ఈ సంవత్సరం చేసిన పనులన్నీ తెలియపరుస్తూ ప్రతి వార్డు, ప్రతి విలేజ్ని వెళ్తా ఉన్నాము. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ వార్డుకు వస్తుంటే ఒక 20 కుటుంబాలు మమ్మల్ని మన తెలుగుదేశం పార్టీ చేసిన పనుల్ని చూసి జాయిన్ అవటం జరిగింది. ఈ విధంగా మనం ఒక సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమతుల్యంగా మన రాష్ట్రంలో తీసుకువెళ్తున్నాం. అయితే ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన విధానాలుగా మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం వాసుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి శ్రావణ మాసపు పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పైడితల్లి వనం గుడిలో ఆలయ అర్చకులు పూజల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శూన్యమాసంగా పిలువబడే ఆషాఢ మాసం నేటితో ముగియనుందని, రేపటి నుంచి శ్రావణ మాసం మొదలు కానుందని తెలిపారు. మహాలక్ష్మి స్వరూపమైన శ్రీ పైడితల్లికి శ్రావణ మాసంలో విశేష పూజలు, వ్రతాలు జరుగుతాయని తెలిపారు. మంగళవారాలు కొత్త దంపతులు మంగళ గౌరీ వ్రతం నిర్వహించాలని సూచించారు. శ్రావణ శుక్రవారాలు ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు జరుగుతాయని, ఈ పూజలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. విజయనగరం శ్రీ పైడితల్లమ్మవారి దేవాలయం వనగడిలో వేసిన శ్రీ పైడితల్లమ్మవారి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాస విశిష్టత, అలాగే ఆషాఢ మాసం కిందటి నెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఈ నెల 25వ తేదీతో పరిసమాప్తమవుతుంది. ఈ ఆషాఢ మాసంలో మనకి శుభ కార్యక్రమాలు ఉండవు. అలాగే ఆషాఢ మాసంలో ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ శ్రావణ మాసంలో దేవాలయాల్లో విశేషంగా ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని విశేషంగా కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే మహిళలకి ఈ శ్రావణ మాసంలో మంగళవారం మంగళగౌరీ వ్రతం అనే కొత్తగా వివాహం జరిగిన దంపతులు ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం అంటే శ్రావణ పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం చాలా విశేషం. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని శ్రావణ మాసం తాలూకు విశిష్టత. ఈ విధంగా ఆ దేవతామూర్తులని ఈ శ్రావణ మాసం రోజున అర్చన చేసి
ప్రజలకి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలిగి సుఖశాంతులతో జీవించాలని కోరుతూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలు. ఈ చిత్రం ద్వారా పవన్ మరోసారి ప్రజల్లో కథానాయకుడుగా చెరగని ముద్ర వేశారన్న అవనాపు విక్రమ్. మన్యంలో పీఎం జన్మన్లో మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని పరిశీలించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ప్రైవేటు వాహన డ్రైవర్లకు న్యాయం చేయాలన్న సిఐటియు. జూలై 28న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.